నెల్లూరు జిల్లా బుచ్చి నగర పంచాయతీ అభివృద్ధికి నిర్మిస్తున్న బైపాస్ రోడ్డుపై టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ నాయకులు మండిపడ్డారు. బుచ్చి మండలం రేబాల గ్రామంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ నేత ఎంఎన్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ బుచ్చి నగర పంచాయతీ అభివృద్ది కోసం ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చొరవతో నూతనంగా బైపాస్ రోడ్డు నిర్మిస్తున్నామని చెప్పారు. అయితే టీడీపీ అనుకూల పత్రికల్లో దీనిపై అసత్య కథనాలు ప్రచురిస్తున్నారని మండిపడ్డారు. బైపాస్ రోడ్డు ఏర్పాటుపై రైతులు, నగర పంచాయతీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. రోడ్డు ఏర్పాటు వల్ల ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగలేదని, ఎక్కడ ప్రభుత్వ భూమిని ఆక్రమించలేదని వెల్లడించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకోకుండా ఇటువంటి అసత్యపు కథనాలు ప్రచురించడం మానుకోవాలని హితవు పలికారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం బైపాస్ రోడ్డును నిర్మిస్తున్నట్లు ప్రచారం చేయడం ఏమిటని పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు ప్రశ్నించారు. రోడ్డు ఏర్పాటుల్లో ఎక్కడ నిబంధనలు ఉల్లంఘించలేదని, దీనిపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అభివృద్ధిని అడ్డుకునే అసత్య కథనాలు ప్రచురించడం మానుకోవాలని సూచించారు. సమావేశంలో నాయకులు సతీష్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మురళి, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణంలో ఒక ఎల్లో మీడియా అవాస్త కథనాలు రాస్తూ యథార్థాలు తెలుసుకోకుండా ఈరోజు నిర్మించే నూతన బైపాస్ రోడ్డు రానున్న రోజుల్లో బుచ్చిలో రద్దీ తగ్గించేదానికే శాసనసభ్యులు ముందుగా చొరవ తీసుకొని చేస్తా ఉన్నాడు. ఈరోజు కడపకు పోయే ట్రాఫిక్ రాజపాలెం మీదుగా పొడలూరు రోడ్లో వచ్చే బుచ్చి మీదుగా పోయే ట్రాఫిక్ అయితేనే, కడప నుంచి మళ్ళీ బుచ్చి మీద పోయే విజయవాడకు పోయే ట్రాఫిక్ అయితే పుట్టుకు ఇప్పుడు ఈరోజు బుచ్చిలో మీదుగా పోతా ఉంది. ఈ రద్దీని తగ్గించే దానికోసమే ఈరోజు నూతనంగా, అంతకుముందు పూర్వం ఇది ఇసుకపాలెం రేబాలకు సంబంధించిన దండుబాట ఇంచుమించు 30-40 అడుగులు, 70 అడుగులు, 80 అడుగులు కొంత విస్తీర్ణం గల ఈ దండుబాటులో ఈరోజు అంతకుముందు గ్రామ పంచాయతీలో ఉన్న ఇసుకపాలెం పంచాయతీని మున్సిపల్ పరిధిలో తీసుకొచ్చి మున్సిపల్ పరిధిలోనికి ఆనుకొనే ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది. ఇందులో ఎలాంటి అవకతవకలు లేవు. ఈరోజు అక్కడ ఉండే రైతులు ఇంచుమించు 200-300 ఎకరాల రైతులు కూడా ఎవరు అభ్యంతరం చెప్పకుండా చాలా హ్యాపీగా సహకరించారు. ఇంకా నిర్మాణం జరుగుతూ ఉంది. అది పూర్తయితే రాబోయే రోజుల్లో బుచ్చిలో ట్రాఫిక్ క్లియర్ అయ్యేదానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయని, అప్పుడప్పుడు బాంబే రోడ్లో ఎప్పుడున్నా ట్రాఫిక్ జామ్ అయినా కానీ ఇటు బుచ్చి మీదుగానే కొడలూరు రోడ్లో పోయేది విజయవాడ ట్రాఫిక్ అంతా. కాబట్టి అవాస్తవాలు రాయకుండా ఈరోజు యథార్థంగా సెంటు భూమి, ప్రభుత్వ భూమి అక్వైర్ చేయకుండా, ఎలాంటి భూసేకరణ లేకుండా దీన్ని చేస్తూ ఉన్నాం. కాబట్టి రాసేటప్పుడు రైతుల అభిప్రాయాలు తీసుకోవాలి, నగర ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి. తెలుసుకోకుండా ఏదో తన ఇష్టానుసారం ఏదో ప్రభుత్వం మీద మంచి పని చేస్తూ ఉంటే బురదలు అనుకోవటం మంచి పని కాదు. విజ్ఞాన ఈ బురదల్లే కార్యక్రమాన్ని మానుకోవాలని మేము ఎంతో కలుగుతూ ఉన్నాం. తప్ప మీకు రోడ్డు వేస్తే ఇంకా మంచిది, కానీ చెడగొడుతుంటే తప్పు అని మీరు రాయాలి. కానీ వేసే రోడ్డుని ఈ విధంగా కలిపెట్టి ఈ విధంగా పేపర్లో రాయడం అది చాలా మంచి పద్ధతి కాదు. ఇది ఇప్పటికైనా తెలుసుకొని వాస్తవాలు రాయండి, రోడ్డు మీదకి రండి. మేము కూడా రైతులు వస్తాం అందరం.